పిల్లలు ఏడాది కల్లా ఏదో ఒకటి మాట్లాడటానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది 2 ఏళ్లు నిండినా మాట్లాడలేరు. తల్లిదండ్రులు మాత్రం నెలలు నిండే కొద్దీ అత్త, అమ్మ, తాత అని ఎప్పుడు పిలుస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఏమాత్రం ఆలస్యమైనా గాబరా పడిపోతుంటారు. పాకటం నడకలాగా పిల్లలకు వాళ్ళ వయసును బట్టి సరైన సమయానికి మాటలు రాకపోవటానికి కారణమేంటి, పరిష్కారమేంటి? మాటలు రావాలంటే తల్లిదండ్రులు ఏ విధమైన ప్రోత్సాహం అందించాలి అనే విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. చిన్నపిల్లలు మాట్లాడటం ఆలస్యమైనప్పుడు ఎలాంటి పరీక్షల ద్వారా కారణాలు నిర్ధారించాలి, చికిత్స ఏంటి తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా పిల్లలు మనం చెప్పిన శబ్దాలను వాళ్ళ చెవితో విని మెదడులోకి ఎక్కించుకొని తిరిగి వాళ్ళ నోటి ద్వారా బయటకు చెబుతారు. ఈ క్రమంలో ఎక్కడైనా అంటే చెవికి సంబంధించిన వినికిడి సమస్య కానీ, మెదడుకు సంబంధించిన ఎదుగుదల కానీ, నోటికి సంబంధించిన సమస్యల వలన కానీ చిన్నారులకు మాటలు రావు. అందువలన మాటలు రానప్పుడు ఈ కారణాల మీద దృష్టి పెట్టి నిర్ధారణ చేస్తే తగిన చికిత్స చేయవచ్చు. ఇవేవీ కానప్పుడు తల్లిదండ్రులే చొరవ తీసుకొని మాట్లాడించే ప్రయత్నం చేయాలి. సాధారణంగా పిల్లలు ఏడాది వయసులోపే వింత వింత శబ్దాలు చేస్తారు. 1 సంవత్సరం వచ్చేసరికి అత్త, అమ్మ, నాన్న లాంటి కొన్ని మాటలు మాట్లాడగలుగుతారు. 2 సంవత్సరాల వయసుకి వ్యాఖ్యలు, 3 సంవత్సరాలకు మాటలతో కథలు చెప్పే విధంగా వారి మాటలు పెరుగుతుంటాయి. మనం చెప్పిన శబ్దాలను వారి చెవితో విని వారి మెదడులో సంగ్రహణ చేసి తిరిగి నోటి ద్వారా బయటకు చెబుతారు. ఈ క్రమంలో ఎక్కడైనా అంటే చెవికి సంబంధించిన వినికిడి సమస్య కానీ, మెదడుకు సంబంధించిన ఎదుగుదల కానీ, నోటికి సంబంధించిన సమస్యల వలన కానీ చిన్నారులకు మాటలు రావు. పిల్లలకు వినికిడి సమస్య ఉంటే వారు బయట శబ్దాలను గుర్తించలేరు. అందుకే వారు మాటలు కూడా నేర్చుకోలేరు, మాట్లాడలేరు. అందువల్లనే పుట్టుకతో చెవుడు సమస్య ఉన్నవారు మూగవాళ్ళవటం చూస్తుంటాం. చాలా వరకు పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యకు జన్యుపరమైన కారణాలే ఉంటాయి. తల్లిదండ్రులకి మేనరిక వివాహం అయితే పిల్లలకు చెవుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా చిన్న వయసులో వచ్చే మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా కారణమవుతాయి. ఏదైనా వస్తువును చెవుల్లో పెట్టుకోవటం, గుబిలి ఎక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్లు, కర్ణబేరికి రంధ్రం పడటం, గడ్డ ఏర్పడటం లాంటి కారణాల వల్ల కూడా పిల్లల్లో వినికిడి శక్తి తగ్గుతుంది. మాటలు రాకపోవడానికి మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. మెదడు ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో బయట మాటలను పిల్లలు గుర్తించలేరు. పుట్టే సమయంలో ఇబ్బందుల వల్ల మెదడుకు రక్త ప్రసారణ సరిగ్గా అందక ఎదుగుదల ఆగిపోతుంది. ఆటిజం ఉన్న పిల్లల్లో మాటలు సరిగా రావు. మెదడు వాపు, ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్లల్లో కూడా వినికిడి సమస్య వచ్చి మాట్లాడలేరు. నోటిలో పళ్ళ వరుస సరిగా లేకపోవటం, నాలుక చివరి భాగం నోటిలో అతుక్కొని కదలకుండా ఉండటం, నోరు సరిగా తెరవలేకపోవటం, టాన్సిల్ ఆర్డినైడ్ పెద్దగా ఉండటం, స్వరపేటికలో స్వరతంతులు సరిగా కదలకపోవటం వల్ల పిల్లలు మాట్లాడలేరు. వినికిడి సమస్యను 2 సంవత్సరాలలోపు గుర్తించాలి. వినికిడి పరికరాలు లేదా క్లాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు మామూలు పిల్లల్లాగా మాట్లాడగలుగుతారు. నిర్లక్ష్యం చేస్తే వయసు పెరిగిన తరువాత ట్రీట్మెంట్ ఇప్పించినా ఫలితం ఉండదు. మాటలు పూర్తిగా రావు, కొన్ని మాటలు మాత్రమే వస్తాయి. ఒకవేళ వినికిడి శక్తి సరిగా ఉంటే మెదడుకు సంబంధించిన ఎదుగుదల సరిగా ఉందా లేదా అని సైకాలజిస్ట్ సాయంతో తెలుసుకోవచ్చు. నోటి ద్వారం దగ్గర ఇబ్బందిని ఈఎన్టీ లేదా పిల్లల డాక్టర్ చెబుతారు. వినికిడి శక్తి, మెదడు ఎదుగుదల, స్వరపేటిక, నోటి అమరిక అన్నీ సరిగ్గా ఉంటే స్పీచ్ థెరపీ అవసరం అవుతుంది. ఇతర సమస్యల మాదిరి మాత్రలతో ఈ సమస్య తగ్గదు. చిన్న వయసులోనే గుర్తించి చికిత్స ఇప్పిస్తే మాటలన్నీ వస్తాయి. ఆలస్యం చేస్తే అవకాశం తగ్గుతుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ముందు తల్లి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలకు ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి వారితో ఎక్కువగా మాట్లాడటం, ఏ విషయమైనా వారితో చెప్పటం లాంటివి చేస్తుంటారు. ఇదంతా వారికి త్వరగా మాటలు రావటానికి చేసే ఓ ప్రయత్నమే. పిల్లల్ని ఆడించడానికి తల్లులు ఎక్కువగా ఉపయోగించేవి ఆట వస్తువులు. ఈ క్రమంలో వివిధ ఆట వస్తువుల గురించి వివరిస్తూ పిల్లల్ని ఆడించడానికి ప్రయత్నించాలి. దీనివల్ల పిల్లలు ఆట వస్తువుల కంటే తల్లి చెప్పే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. కాబట్టి ఇలా ఆడుకునే ప్రతి వస్తువు పేరు, దాని గురించి చెప్పడం లాంటివి చేస్తే వాళ్ళలో వినికిడి శక్తి పెరగటంతో పాటు గ్రాహ్య శక్తి పెరిగి మాటలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది పిల్లలు కథలు వింటూ నిద్రపోవటానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. దీనివల్ల పిల్లల్లో గ్రాహ్య శక్తితో పాటు ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. దీంతో నెమ్మదిగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. పిల్లలకు మాటలు రావాలంటే
తల్లిదండ్రులే టీచర్లుగా మారాలి. ఉదాహరణకి మీరు మీ పిల్లల్ని ఆడిస్తూ టీవీ చూస్తున్నారనుకోండి, అందులో ఏమైనా జంతువు లాంటివి కనిపిస్తే వాటి పేర్లు చెప్పాలి. అలాగే ఏదైనా బొమ్మల పుస్తకం ఇంగ్లీష్ లేదా తెలుగు అక్షరమాల పుస్తకం చూపిస్తూ వాటి పేర్లు చెప్పటం ఇలా కూడా చేయవచ్చు. మొత్తంగా చెప్పుకోవాలంటే పిల్లలకు సాధారణంగా ఏడాది దాటితే మాటలు రావటం మొదలవుతుంది. కొంతమందికి మాటలు రావటానికి 2 ఏళ్ల వరకు పట్టవచ్చు. అయితే అప్పటికి మాటలు రాకపోతే వినికిడి సమస్య, ఆటిజం, మెదడువాపు, నోటి సమస్య లాంటి వైద్యపరమైన సమస్య ఏదైనా ఉందేమో చెక్ చేయించడానికి పిల్లల డాక్టర్ను లేదా ఈఎన్టీ స్పెషలిస్టును సంప్రదించి అవసరమైన చికిత్స చేయించవచ్చు. వీటితో పాటు తల్లిదండ్రులు పిల్లలతో వ్యవహరించే తీరు, వారిని మాట్లాడటానికి ప్రోత్సహించే పద్ధతి కూడా మాటలు రావటానికి దోహదం చేస్తాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చికిత్స చేసే సమయం దాటిపోయి సమస్య శాశ్వతంగా కొనసాగే ప్రమాదం ఉంది.